ఫిష్ ఫ్రై, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి, గరం మసాలా, ధనియా పౌడర్, జీరా పౌడర్, కసూరి మెంతి, సాల్ట్, కారం మీకు తగ్గట్టుగా వేసుకోవాలి, టేస్టింగ్ సాల్ట్ కూడా వేసేసుకోవాలి, 3 గుడ్లు, కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి, ఫుడ్ కలర్ అదైతే ఆప్షనల్, కార్న్ఫ్లోర్ కూడా వేసేసుకోవాలి, పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకొని కలిపేసి మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. మధ్య మధ్యలో కలిపి ఫ్రై చేసుకోవాలి, లేకపోతే తిప్పుకుంటాయి కాబట్టి. సో గోల్డెన్ కలర్లో అయితే ఫ్రై ఇలా అయితే చేసేసుకోవాలి. గోల్డెన్ ఫ్రైలో చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది, క్రిస్పీనెస్ అనేది, సాఫ్ట్నెస్ అనేది తెలుస్తుంది కాబట్టి. అలాగే కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకొని పైనుంచి మంచిగా చేసుకుంటే మనకి తినేటప్పుడు మంచిగా క్రిస్పీనెస్ అనేది వస్తుంది కాబట్టి కరివేపాకు వేసేసుకోవాలి. సో ఇదైతే మేము చేసింది ఫిష్ ఫ్రై. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ మీకోసం. బాయ్.